ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఏ క్యూబ్ యూజ్ ఎడ్జ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. మనకి ఒక క్యూబ్ తీసుకుని ఆ క్యూబ్ లోపల మరి దాని యొక్క లెంత్ వచ్చేసి క్యూబ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అట్ ఈస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చిండు. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఒక లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ని కట్ చేయాలి. కట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ తెలుసుకోవాలి. కట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ పటం అబ్జర్వ్ చేస్తే అయితే వస్తుంది మీకు ఈ విధంగా ఆ యొక్క కోన్ యొక్క హైయెస్ట్ బేస్ ఎంత ఉంటుందంటే ఆ బేస్ యొక్క డయామీటర్ ఎంత ఉందంటే 7 సెంటీమీటర్స్ ఉంటుంది. కోన్ యొక్క హైయెస్ట్ డయామీటర్ బేస్ యొక్క డయామీటర్ 7 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఆ కోన్ యొక్క హైట్ హెచ్ కూడా మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 7 సెంటీమీటర్సే ఉంటుంది. ఎందుకంటే ఆ క్యూబ్ యొక్క మనకి లెంత్ బెడ్త్ హైట్ కూడా 7 ఉంది కాబట్టి. ఇప్పుడు దీనికి మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి వాల్యూమ్ సూత్రం ఏంది, 1/3 πr²h. సో 1/3 π అంటే 22/7, రేడియస్ అంటే ఇక్కడ డయామీటర్ 7 ఉంది కాబట్టి రేడియస్ 7/2 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకుంటాం. హైట్ అంటే 7. ఇందులో కూడా ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 11 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 11 × 49. 11 × 49 బై డినామినేటర్ 6 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో కూడా డినామినేటర్స్ లేవు, డెసిమల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాం. 1149 అంటే ఏమవుతుంది, 11 9 99, 11 4 44, 53 అవుతుంది. 539/6 అవుతుంది. 6తో డివైడ్ చేస్తే 6 8 48, 5, మళ్ళీ 6 9 54, 5, 6 8 48. సో 89.83. సో 48 2 మిగులుతుంది, 6 3 18. 89.83 ఏంది ఇక్కడ, ఇది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమవుతుంది, ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే చూడండి ఆప్షన్స్ 3 ఉన్నాయి ఇక్కడ, సెంటీమీటర్, చదరపు సెంటీమీటర్, ఘనపు సెంటీమీటర్. సో మన ఆప్షన్ 4 క్యూబిక్ సెంటీమీటర్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 89.83 కానీ మళ్ళీ ఇది కూడా మనం చూసుకోవాలి, సెంటీమీటరా, చదరపు సెంటీమీటరా, ఘనపు సెంటీమీటర్ అంటే ఘనపు సెంటీమీటర్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్.